ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా వీడియోస్ అన్నీ మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ఆల్రెడీ మీరు పార్ట్ 1 చూసేసి ఉంటారు కదా. మనం రేణుకా ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళాము, అలాగే స్వర్ణగిరి దర్శనం కూడా చేసుకున్నాం అనమాట. ఇంకెక్కడి నుంచి మనం అయితే యాదగిరి గుట్టకు స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ మాకు మేము వచ్చే టైంకి కరెక్ట్గా మనకు మధ్యాహ్నం సేవ ఉంటుంది కదా, మధ్యాహ్నం హారతి అది జరుగుతుంది అనమాట. సో అందుకే ఒక 1 hour అలా డిలే అయింది. కాకపోతే త్వరగానే అయిపోయింది దర్శనం అంతా కూడా. అండ్ చాలా బాగుందన్నమాట టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ టెంపుల్ కానీ నాకు చాలా నచ్చింది. అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి మనము యాదగిరి గుట్టకి వెళ్తాం అనమాట. ఫైనలీ యాదగిరి గుట్టకైతే రీచ్ అయిపోయాము. ఇది నా ఐ థింక్ 4th టైం అనుకుంటా, 4th టైము 5th టైమో ఇది. సో ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం నేను శ్రవణ్ వాళ్ళకు ఇంటి దేవుడు కూడా నరసింహస్వామి. అండ్ శ్రవణ్కి చాలా ఇష్టం కూడా యాదగిరిగుట్ట అంటే. సో ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం అనమాట. బస్సులో వెళ్దాం అనుకున్నాం పైకి, కార్ కింద పార్క్ చేసి. కాకపోతే ఆ బస్సులో అస్సలు వెళ్ళామని అర్థమైంది మాకు. సరే ఇంకా మెట్లు దావ ఉంటుంది కదా, అందులో నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడు మేము బస్కే వెళ్తాము. సో ఆ బస్కి వెళ్ళే టైంలో మనం ఈ మెట్ల దావ కింద వెళ్ళిపోదామని చెప్పి శ్రవణ్ చెప్పాడు. సరే ఇంకా మెట్ల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట దండం పెట్టుకొని. నాకైతే మెట్లు చూస్తేనే భయం వేసింది, బట్ స్టిల్ ఫైన్, దేవుడు ఉన్నాడు, మనం ఎక్కేస్తామని చెప్పి నేనైతే ఇంకా స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ వెళ్తూ ఉంటే గోపురం దగ్గర ఇలా పటాలన్నీ పెట్టారనమాట, దేవుడి పటాలంతా చాలా ఉన్నాయి. బట్ నేను ఎక్కువ పటాలు పెట్టేసుకొని దేవుడిని ముక్కే టైప్ కాదు, నాకు ఒక్క దేవుడి ఫోటో ఉన్నా చాలు అనే టైప్ అనమాట నేను. అందుకే నేను పెద్దగా ఎక్కువ ఫొటోస్ పెట్టుకోవడానికి అంటే అంత ఎంకరేజ్ చేయను కూడా, ఎక్కువ పని అయిపోయిద్దని చెప్పి నా ఫీలింగ్ అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు ఏదో కొనుక్కుంటున్నారు, ఇంకా అందుకే మేము ఇక్కడ ఆగామన్నమాట. ఇంకా వీళ్ళు ఏదో కొనుక్కున్నారు, కీ చైన్స్ అవి కొనుక్కున్నారనమాట. ఇంక ఇప్పుడు ఈ మెట్లు చూస్తుంటే నాకు భయం వేసింది, కానీ త్వరగానే ఫినిష్ చేశాను నేను. ఐ థింక్ ఒక హాఫ్ అన్ అవర్లో ఎక్కేసాం అనుకుంటా. 400 మెట్లు ఉన్నవి, 400 ఉన్నాయి. మేము ఒక
40 to 1 hour అంతే, 40 మినిట్స్ టు 1 అవర్లో ఎక్కేసాము. అండ్ ఇక్కడ ఫుల్ షాపులు అవన్నీ ఉన్నాయి. ఇంకా అవన్నీ చూసుకుంటూ అలా వెళ్ళిపోయామన్నమాట. నాకు ఇదే మంచిది అనిపించింది, ఆ బస్సులో తోసుకొని తొక్కుకొని అబ్బో. అండ్ ఆ బస్సు చాలా రష్ ఉంటుంది, కింద నుంచి పైకి వెళ్ళేదన్నా పైనుంచి కిందకి వెళ్ళేదన్నా కొంచెం రష్గా ఉంటుంది. నేను చెప్పాను కదా 4-5 టైమ్స్ వచ్చాను. సో నాకు అదొక ఫోబియా ఉందని శ్రవణ్కి చెప్పాను, కార్ తీసుకొని వెళ్దాం కదా అంటే ఊరికే 500 రూపీస్ ఎందుకు అక్కడ వాళ్ళకి ఇవ్వడము, మనం ఎక్కేద్దాం కదా అని చెప్పి నన్ను మోటివేట్ చేసి మరీ శ్రవణ్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఇంకా మనం ఇక్కడ మొబైల్స్ అన్నీ కౌంటర్లో పెట్టేయాలి కదా, సో కౌంటర్లో పెట్టేసి ఇంకా మీద దర్శనానికి వెళ్ళొస్తామన్నమాట. సో కౌంటర్లో పెట్టడానికి ఇంకా మా మిగతా ఫ్రెండ్స్ రాలేదు, సో వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళ మొబైల్స్ కూడా తీసుకొని వీళ్ళందరూ కార్లోనే పెట్టేశారు ఫోన్స్. మేము ఓన్లీ అమ్మాయిలు మాత్రమే క్యారీ చేసాము, ఎందుకంటే ఫొటోస్ తీసుకోవాలి కదా అందుకే. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వస్తే అసలు ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందంటే అసలు. అండ్ దర్శనం కూడా ఐ థింక్ హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. ఫర్ ద ఫస్ట్ టైం మాకు యాదగిరిగుట్టలో ఇంత త్వరగా దర్శనం అవ్వడము. మేము ఈవినింగ్ అలా వచ్చాం కదా, టైం కరెక్ట్గా 4 o'clock వచ్చాము, 5 దర్శనంకి వెళ్ళిపోయాము. మేబీ అందుకే ఉండొచ్చు. అండ్ అసలు ఆ వ్యూ చూడండి, ఎక్కడో ఫారెన్లో ఉన్నట్టుంది కదా, అసలు చాలా బాగుందనమాట. దర్శనం చేసుకుని బయటికి రాగానే మాకు కనిపించిన వ్యూ ఇది. అండ్ నేనైతే శవాన్ని వెంటనే వెళ్ళి ఫోన్ తీసుకురావా ప్లీజ్, ఇవన్నీ నేను క్యాప్చర్ చేసుకుంటాను, చాలా బాగుంది వ్లాగ్ తీయడానికి అని చెప్పానమాట. సో మేమైతే ఇంకా అన్న వాళ్ళ కిందకి వెళ్ళి మా ఫోన్స్ తెచ్చారు. అండ్ ఫోన్లు ఫోటోలు అంటే మాకే ఇంట్రెస్ట్ ఉంటుంది అనిపిస్తుంది, అందుకే ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూస్ అన్ని క్యాప్చర్ చేసుకుని ఇంకా అయిందనమాట. అండ్ చాలా బాగుంది అసలు ఆ రోజు ఈవినింగ్ కూడా. అలా వస్తూ ఉంటే ఇక్కడ అందరూ నిల్చొని చూస్తున్నారనమాట. ఏంటా అని చూస్తుంటే పిల్లలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో అసలు. ఇంకా కాసేపు వాళ్ళ డ్యాన్స్ చూసామన్నమాట, చాలా బాగా చేశారు. అండ్ నేను వీడియో క్లిప్స్ కూడా క్యాప్చర్ చేసుకున్నాను. ఈవినింగ్ మేము దర్శనంకి వెళ్ళేటప్పుడే చూసాము డ్యాన్స్ చేస్తూ ఉన్నారు, బట్ అప్పుడు ఇంకా దర్శనంకి వెళ్ళాలి కదా అని చెప్పి వెళ్ళిపోయాము. కానీ రిటర్న్లో మాకు మంచిగా వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే చూడడానికి టైం ఉన్నిందనమాట. సరే ఇంకా కాసేపు చూసాము, మళ్ళీ రిటర్న్ బస్సులో వెళ్దాము అనుకుంటే అసలు ఆ రష్లో మేము అస్సలు ఎక్కం బస్సు, ఎందుకని చెప్పి దిగేద్దాం కదా 400 steps, ఎక్కడం కష్టం కానీ దిగడం చాలా ఈజీ కదా అని చెప్పి శ్రవణ్ చెప్పాడనమాట. ఇంకా అందరం అయితే దిగుతున్నాము. అసలు ఆ పై నుంచి వ్యూ ఎంత బాగుందో అసలు. ఇంకా నాకు ఎక్కడమో కష్టమే, దిగడం కూడా కష్టమే. కొంచెం నాకు యాంకిల్ ఎయిర్ క్రాక్ ఉందన్నమాట. ఒక 4 years బ్యాక్ పడిపోయాను నేను. నాకు అందుకే మెట్లు ఎక్కడం అన్నా దిగడం అన్నా కొంచెం కష్టమే. ఆ నెక్స్ట్ డేకి అసలు కాలు కొంచెం వాపు వచ్చిందనమాట. ఇంకా అక్కడ నుంచి మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. అసలు ఎంత బాగా దర్శనాలు జరిగాయంటే అసలు ఈవెన్ స్వర్ణగిరిలో కానీ యాదగిరిగుట్టలో కానీ చాలా ప్రశాంతంగా జరిగిందండి దర్శనాలన్నీ కూడా. ఐ హోప్ మీ అందరికీ మా వీడియోస్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్నీ మీ వరకు రావాలంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టుకొని నోటిఫికేట్ చేస్తున్నాను అనమాట. బాయ్ బాయ్, అంటిల్ మై నెక్స్ట్ వీడియో, సీ యూ గైస్.